డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల కడుపులో మంట ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలు చాలానే వాడాను కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ గ్యాస్ ట్రబుల్కి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు గ్యాస్ అనగానే రకరకాల అనుమానాలు, రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. దాని అసిడిటీని కూడా గ్యాస్ అంటారు, పొట్టలో ఉబ్బరంగా ఉన్న గ్యాస్ అంటారు, మనం తిన్న ఆహారం పడకపోయినా గ్యాస్ అంటూ ఉంటారు. సో ముఖ్యంగా గ్యాస్ అనేది ఏంటి అంటే, మీరు తీసుకునే అలవాటు సరిగ్గా లేకపోయినా, మీరు తీసుకునే ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోయినా మీకు ప్రాబ్లం అవ్వచ్చు. మీరు చెప్పారు ఇంటి చిట్కాలన్నీ మీరు ఫాలో అయ్యారని. అంటే ఇంటి చిట్కాలంటే మీరు తీసుకున్న ఆహారం, ఏ ఆహారం తీసుకుంటే మీకు ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు స్మోకింగ్ చేయటం వల్ల చాలా ఉబ్బరంగా అసిడిటీ ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా టైం తినకపోయినా అసిడిటీ ఎక్కువ అవ్వచ్చు. లేకపోతే అసలే నిద్ర ఏమీ లేకుండా చాలాసార్లు ఏంటంటే అసిడిటీ అనేది, అంటే నిద్ర లేక స్ట్రెస్ పెరిగి కూడా ఒకలాంటి ఉబ్బరంగా లాగా అనిపించవచ్చు. అదేవిధంగా మోషన్ రాకపోయినా కాన్స్టిపేషన్ వల్ల కూడా ఉబ్బరం అవ్వచ్చు. సో మీరు ఉబ్బరం అనేది ఏంటంటే, చాలామంది నాకు శాశ్వతంగా ఒక సమస్య నివారణ కావాలనుకుంటారు. కానీ మనం తీసుకునే అలవాట్లను బట్టి, అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఆహారాలు తీసుకుంటాం, ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనం మైండ్లో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇన్ని కారణాల వల్ల అంటే ఏంటంటే చాలా వరకు మనం దాన్ని బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాం. అంటే బ్రెయిన్లో ఎక్కడో స్ట్రెయిన్ పడుతూ ఉంటే పొట్ట మీద మనకు భారం పడుతూ ఉంటుంది. అందుకని ప్రతిసారి ఉబ్బరం అనేది మనకు కండిషన్, అంటే పొట్టలో ప్రాబ్లం ఉన్నప్పుడే కాదు, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా మనకు పొట్ట ఉబ్బరం అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకని మీకు దేనివల్ల వస్తుంది అంటే ఎవాల్యుయేట్ చేసుకొని, అంటే సింపుల్ ఎండోస్కోపీగా కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ అబ్డామెన్, తర్వాత మోషన్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చేసుకొని కొలనోస్కోపీ అంతా చేసిన తర్వాత కూడా మీకు నార్మల్ ఉండి అయినా మీకు బ్లోటింగ్ వస్తుంది అంటే, మీరు కొన్నిసార్లు అంటే మానసిక స్థితిని బట్టి, అంటే మనకు స్ట్రెస్ తీసుకోవటం వల్ల కానీ, సింపుల్గా మనం చెప్పాలంటే ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు, ఏదన్నా మనం అనుకున్న పరిష్కారం జరగనప్పుడు, ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా పొట్టలో ఉబ్బరం అనేది వస్తూ ఉంటుంది. అందుకని మీకు కారణం ఏంటి అని చూసుకొని, ఆ కారణాన్ని ఎప్పుడైతే మీరు ఎఫెక్టివ్గా ట్రీట్ చేసుకోగలుగుతారో తప్పకుండా మీకు రెస్పాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.